హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ యూకేలో తెలుగు డెంటిస్ట్. నా పేరు ప్రతిభ. ప్రెజెంట్ లివింగ్ ఇన్ యూకే. ఆఫ్టర్ బీడీఎస్ యూకేకి ఎలా రావాలి, దానికోసం ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎండిఎస్ కోర్సెస్ ఎలా ఉంటాయి, వేరే అనదర్ కోర్సెస్ ఎలా ఉంటాయి, అండ్ వాటి ఖర్చు ఎంత అవుతుంది, మనీ ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, వాటి గురించి తెలుసుకుందాం. అసలు ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మనకి కొన్ని సర్టిఫికేట్స్ ఉండాలి. ఖచ్చితంగా కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి ఉండాలన్నమాట. సో ఫస్ట్ వాటి గురించి చెప్తాను. నా ఎడ్యుకేషన్ మెమోస్ అన్నీ ఉండాలి. అంటే 10th మెమో, ఇంటర్ మెమో అండ్ బీడీఎస్ చేసిన మెమోస్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్నీ ఉండాలి. అండ్ ట్రాన్స్క్రిప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. యూకేలో ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ ఖచ్చితంగా ట్రాన్స్క్రిప్ట్ అడుగుతాయి. సో ట్రాన్స్క్రిప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ట్రాన్స్క్రిప్ట్ ఒకవేళ మీరు చేసుకోకుంటే, మనం ఏ యూనివర్సిటీలో చేస్తే ఆ యూనివర్సిటీకి వెళ్ళి అప్లై చేస్తే ట్రాన్స్క్రిప్ట్ ఇస్తారు. ఈ ట్రాన్స్క్రిప్ట్ అప్లై చేయడానికి మన డిగ్రీ సర్టిఫికేట్ పెడితే వాళ్ళు ట్రాన్స్క్రిప్ట్ ఇస్తారన్నమాట. మెమోస్ అన్నీ చూడరు మార్క్స్ కోసం. ట్రాన్స్క్రిప్ట్లో అనుకోండి, మన మార్క్స్ అన్నీ ఆ ట్రాన్స్క్రిప్ట్లో వస్తాయి అన్నమాట. సో అన్ని మెమోస్తో పాటు ట్రాన్స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకోండి. అండ్ ఇంకా పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీ పాస్పోర్ట్ ఏమైనా ఎక్స్పైర్ డేట్ దగ్గరలో ఉంది అంటే దాన్ని అప్డేట్ చేసుకోండి, బెటర్. మళ్ళీ ప్రాసెస్ చేసే ముందు మీరు అప్లై చేశాక అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అప్డేట్ చేసి పెట్టుకోండి. యూకేలో ఇంగ్లీషే మాట్లాడతారు కాబట్టి మన ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ కోసం వాళ్ళు ఐఎల్స్ స్కోర్ అడుగుతారు. ఓవరాల్గా 6.5 ఆర్ 6 ఉండాలి. కొన్ని యూనివర్సిటీస్ ఐఎల్స్ లేకున్నా కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అంటే మన ఇంటర్లో మనకి 60% ఆర్ 70% ఎబో ఉండాలి మన ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. సో అప్పుడు వాళ్ళు వితౌట్ ఐఎల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. లేదు మీరు ఎండిఎస్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐఎల్స్ అడుగుతారు. అప్పుడు 6.5 ఉండాలి అన్నిట్లో. ఓవరాల్గా 7 ఉండాలి. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చాక ఏదైనా డెంటల్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా ఐఎల్స్ అడుగుతారు. సో మీరు అక్కడ రాసుకొని రావడం బెటర్. లెటర్ ఆఫ్ రికమెండేషన్ అని లెటర్ అడుగుతారు. ఇది మీరు ఇప్పుడే బీడీఎస్ అయిపోతే కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేదంటే మీరే మ్యాటర్ రాయాల్సి వస్తుంది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని కూడా ఒక లెటర్ అడుగుతారు. మన డాక్యుమెంట్ యూనివర్సిటీకి అప్లోడ్ చేసేటప్పుడు అడుగుతారు. సో ఇవన్నీ ముందే రెడీ చేసుకోవాలి. లేదు అసలు అంటే మీరు కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళారనుకోండి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు లెటర్ ఆఫ్ రికమెండేషన్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. వాళ్ళు ప్రొవైడ్ అంటే వాళ్ళు చెప్తారు ఎలా చేయాలి అనేసి. సో కన్సల్టెన్సీ వాళ్ళు కానీ ఏజెంట్ వాళ్ళు కానీ ప్రొవైడ్ చేస్తారు. లేదు అంటే మీరు యూనివర్సిటీ సైట్కి వెళ్ళి చూసినా కూడా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లెటర్ ఆఫ్ రికమెండేషన్లో కానీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో కానీ అక్కడ ఉంటుంది. సో మీరు అది ఫాలో అయ్యి ఆ లెటర్ రాసినా కూడా పర్లేదు. అండ్ ఈ సర్టిఫికేట్స్తో పాటు సివి కూడా ఇంపార్టెంట్. సివి కూడా పంపివ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. సో ఇవన్నీ బిఫోర్ కోర్స్లో జాయిన్ కావాలి అనుకునే ముందే ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. మీరు ఓన్గా చేసినా కూడా కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినా కూడా ఈ సర్టిఫికేట్స్ అయితే మినిమం ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ అప్లోడ్ చేశాక మీకు అప్పుడు మీరు ఎలిజిబిలిటీ అనుకుంటే వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఆఫర్ లెటర్, అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అండ్ కాస్ట్ లెటర్ ఇవన్నీ తర్వాత వస్తాయి. మీ ఆఫర్ లెటర్ వచ్చాక హెల్త్ చెకప్లోనేమో టీబీ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాని సర్టిఫికేట్స్ పెట్టాలి. అండ్ దెన్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతారు. బ్యాంక్ స్టేట్మెంట్లో 20 lakhs ఆర్ 25 lakhs అలా మీరు బ్యాంక్లో 28 days అంటే ఆల్మోస్ట్ 1 month పెట్టాలన్నమాట. అలా పెట్టి మీ పేరు మీద ఉన్నాయి అండ్ మీరు యూకేకి చదువుకోవడానికే వస్తున్నారు, మీ ఖర్చులకు సరిపడా డబ్బులు ఉన్నాయి అని చూపెట్టడానికి ఆ 20 or 25 lakhs చూపెట్టాల్సి ఉంటుంది బ్యాంక్లో. సో బ్యాంక్ స్టేట్మెంట్ లెటర్ కూడా చాలా అవసరం. సో ఇలా 20 lakhs పెట్టాలంటే మీరు లోన్ తీసుకున్నట్టు కూడా పెట్టచ్చు సర్టిఫికేట్. మీ దగ్గర 20 lakhs ఉన్నట్టు చెప్పచ్చు, లేదంటే లోన్ తీసుకున్నట్టు కూడా చెప్పచ్చు. ఒకవేళ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీరు బ్యాంక్ వెళ్ళి కలవండి, మీకు వాళ్ళు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు మీరు బై కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినా కూడా వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీరు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పినా కూడా మీరు బ్యాంక్ వెళ్ళి కనుక్కోండి. సో ఇలాంటి సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటాయి. కొన్ని ఆఫర్ లెటర్ రాకముందే అవన్నీ అప్లోడ్ చేయాలి. కొన్ని ఆఫర్ లెటర్ వచ్చాక కూడా ఇలా సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి అన్నమాట. అకార్డింగ్ టు కోర్స్ ఇంకా యూనివర్సిటీ వాళ్ళు ఏమైనా సర్టిఫికేట్స్ అడిగితే మీరు అన్నీ అప్లోడ్ చేయాలి. అండ్ అన్ని సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉండాలి. ఏమైనా తెలుగులో ఉంటే వాటిని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయండి. అలా కన్వర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక ఆథరైజ్ వాళ్ళు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తారు. సో మీరు అది కూడా చూసుకోండి. సో ఇది సర్టిఫికేట్స్ గురించి. నెక్స్ట్ ఏ కోర్సెస్ ఉంటాయో చూద్దాం. సో మీరు ఎండిఎస్ చేయాలనుకుంటే మాత్రం డైరెక్ట్ బీడీఎస్ అయిపోగానే రారాదు. ఖచ్చితంగా మీకు 2 years క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మీరు 2 years డెంటిస్ట్గా వర్క్ చేసి ఉండాలి. అలా అయితేనే మీకు ఎండిఎస్కి ఆపర్చునిటీ ఇస్తారు ఇక్కడ. ఖచ్చితంగా మీరు 2 years క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఐఎల్స్ ఖచ్చితంగా అడుగుతారు. అండ్ బీడీఎస్ ఓవరాల్
55 ఆర్ 60% అబోవ్ ఉండాలి. ఒకవేళ మీకు ఆ ఓవరాల్ పర్సెంటేజ్ చూడకుండా మీ ఐఎల్స్ అయినా చూస్తారు. మీకు ఐఎల్స్ ఓవరాల్ 7 ఉన్నా కూడా తీసుకుంటారు. అండ్ యూనివర్సిటీ అండ్ కోర్స్ని బట్టి ఉంటుంది. ఇంకా ఎండీఎస్ కాకుండా ఇట్లా ఎంఎస్సి ఆర్ ఎంబీఏ ఏమైనా కోర్సెస్ ఉంటాయంటే చాలా చాలా కోర్సెస్ ఉంటాయి. అసలు ఒక కోర్స్ అని అస్సలు చెప్పలేము మనము. ఎంఎస్సి సైడ్ అయినా చేయొచ్చు, ఎంబీఏ అయినా చేయొచ్చు, హెల్త్ కేర్ సైడ్ ఏమన్నా చేయొచ్చు, పబ్లిక్ హెల్త్ అలాంటి కోర్సెస్ చాలా ఉంటాయి. జస్ట్ మీరు గూగుల్ చేయండి, చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ వస్తాయి. లేదు అంటే కన్సల్టెన్సీస్ని కలవండి. కన్సల్టెన్సీస్ ఒక్కరిని కలవకండి, 2-3 కన్సల్టెన్సీస్ని కలవండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఏమన్నా ఎడ్యుకేషనల్ ఫేర్స్ ఉంటే కూడా అటెండ్ అవ్వండి. మోస్ట్లీ ఎడ్యుకేషనల్ ఫేర్స్ అనేటివి సండేనే అవుతాయి. యాక్చువల్గా కన్సల్టెన్సీ వాళ్ళు మోస్ట్లీ మనీ తీసుకోరు మనకి ఇట్లా అసిస్ట్ చేయడానికి. ఒకవేళ ఇప్పుడేమైనా మినిమం ఛార్జ్ చేస్తున్నారా నాకు అంత ఐడియా లేదు. జస్ట్ వాళ్ళు చెప్పిన కోర్సే కాకుండా ఇంకా ఏమేమి కోర్సెస్ ఉన్నాయని మీరు కూడా సెల్ఫ్గా గూగుల్ చేయండి. దాంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి, దాంట్లో మాడ్యూల్స్ ఏముంటాయి, అలా అన్నీ చెక్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఏం కోర్స్ చేయొచ్చు అనేసి. ఇదే కోర్స్ ఉంటుంది యూకేలో, ఇదే చేయండి అని చెప్పలేము, ఎందుకంటే చాలా కోర్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఒక కోర్స్ ఒకరికి వర్కౌట్ అవుతుంది, ఒకరికి వర్కౌట్ అవ్వదు. మనం ఆల్రెడీ డెంటిస్ట్ చేసాం కాబట్టి దాని మీద కూడా ట్రై చేసుకోవచ్చు. టైం ఉంటుంది కాబట్టి, కోర్స్ తర్వాత పిఎస్డబ్ల్యూ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు. అట్లా మనం చేసిన కోర్స్ మీద రాదు అని కాదు, వస్తుంది. వాళ్ళకి అప్పుడప్పుడు ఆ కోర్స్ పైనే వీసా వస్తుంది. అసలు డెంటల్ సైడ్ వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు, ఇలాంటి కోర్స్ చేసేసి వాటి మీదనే చేస్తారు. సో మీరు ట్రై చేయండి, నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ డెంటల్ హెల్త్ అండ్ డెంటల్ ఐటీ ఉంటాయి. అడ్వాన్స్ జనరల్ డెంటల్ ప్రాక్టీస్, డెంటల్ టెక్నాలజీస్, డెంటల్ ఐటీ, ఇట్లా చాలా చాలా కోర్సెస్ ఉంటాయి అన్నమాట. మీ స్కిల్స్కి ఏ కోర్స్ బాగుంటుంది అండ్ మీరు ఎంత మనీ పెట్టగలరు, 1 year ఆర్ 2 years ఏ కోర్స్ని చూస్ చేసుకోగలరు, అది డిపెండ్ ఆన్ మీ పైనే ఉంటుంది. సో అన్నీ సెర్చ్ చేసి మీరు డిసైడ్ కండి ఏ కోర్స్ తీసుకోవాలన్నా. ఏ కోర్స్ తీసుకున్నా కూడా సెట్ ఏ గోల్, ఒక గోల్ ప్రకారం రండి. ఒక కోర్స్ తీసుకుంటున్నామంటే ఆ కోర్స్ పైన జాబ్ కొట్టాలి. లేదు అంటే డెంటిస్ట్ చేసి ఉంటాం కాబట్టి డెంటిస్ట్ పైన అయినా ఆ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోవాలి. సో ఈ రెండు అనుకొని రండి. లేదు మీకేమైనా థాట్స్ ఉంటే అలా ఒక గోల్ పెట్టుకొని రండి, ఇట్ విల్ బీ యూస్ఫుల్. మీకు వీసా ఉంటుంది, ఆల్రెడీ స్టూడెంట్స్గా వచ్చారు కాబట్టి వీసా ఉంటుంది. సో ఎల్డిఎస్ ఆర్ ఓఆర్ఈ ఎగ్జామ్ కూడా రాయొచ్చు కాబట్టి సో యూ కెన్ ట్రై, డెంటిస్ట్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. అసలు ఈ కోర్సెస్కి ఎంత మనీ అవుతాయి, సో అసలు ఈ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అనే దాటి గురించి తెలుసుకుందాం. ఎండిఎస్ కోర్స్ చేయాలంటే మీరు తీసుకునే నాన్ క్లినికల్ ఆర్ క్లినికల్ కోర్స్ని బట్టేసి అది 3 years ఆర్ 4 ఆర్ సమ్ టైమ్స్ రీసెర్చ్గా తీసుకుంటే 5 years కూడా ఉంది. మినిమం 30-50 lakhs ఉంది ఇయర్లీ 30-50 lakhs ఉంది. అంటే 3 yearsలో మినిమం 30 వేసుకున్న 90 lakhs వరకు అవుతుంది. ఒకవేళ 40-50 వేసుకుంటే 1 crore పైనే అవుతుంది. సో అది డిపెండ్ ఆన్ మీ ఫైనాన్స్ స్టేటస్ని బట్టి ఉంటుంది ఎండిఎస్ చేయాలా వద్దా అనేసి. మినిమం అయితే 30-50 ఉన్నాయి, అంతేకాదు కొన్ని 50-70 కూడా ఉన్నాయి. మీరు చేసుకునే కోర్సుని బట్టి, యూనివర్సిటీని బట్టి అది డిసైడ్ అవుతుంది. అనదర్ ఎంఎస్సి కోర్సెస్ కానీ ఎంబీఏ కోర్సెస్ కానీ ఏం చేయాలనుకున్నా అవి మినిమం స్టార్టింగే 15 lakhs నుండి ఉన్నాయి, 15 లక్షల నుండే స్టార్ట్ అవుతున్నాయి. సో అవి మళ్ళీ కోర్సుని బట్టి, యూనివర్సిటీని బట్టి 15 lakhs, 16 lakhs, 18 lakhs ఆర్ 20 lakhs ఇలా ఎన్ని ల్యాక్స్ అయినా ఉండొచ్చు. సో ఇలా కోర్సెస్కి ఒకటేసారి మనం మనీ పే చేయాలా అంటే కాదు. ఫస్ట్ మీరు మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశాక యూనివర్సిటీకి, అవును కాలేజ్లో ఇలా ఆఫర్ ఉంది తీసుకోండి అని చెప్పినప్పుడు మీరు కొంత మనీ పే చేయాల్సి ఉంటుంది. 5 lakhs ఆర్ సంథింగ్ ఏమో ఫస్ట్ పే చేయాలి. దెన్ ఆ తర్వాత మీరు బ్యాంక్ స్టేట్మెంట్, టీబీ చెకప్ అవన్నీ వాళ్ళకి అప్లోడ్ చేశాక మళ్ళీ మీకు కాస్ట్ లెటర్ రిలీజ్ చేసే ముందు ఆ రిలీజ్ చేశాక ఎప్పుడో ఒకసారి అయితే మళ్ళీ ఒక పేమెంట్ పే చేయాలి. 5 lakhs కట్టారు కదా, ఇంకొక 5 lakhs అలా పే చేయాల్సి ఉంటుంది. సో మొత్తం బిఫోర్ మన వీసా వచ్చే ముందే 8 lakhs ఆర్ 10 lakhs పే చేయాల్సి ఉంటుంది. వీసా వచ్చాక యూకే వెళ్ళాక మిగతా మనీ పే చేయాల్సి ఉంటుంది. మొత్తం ఒకేసారి పే చేయం. బట్ ఖచ్చితంగా మన కోర్స్ స్టార్ట్ అయ్యే లోపు మాత్రం, మన కోర్స్ స్టార్ట్ అయ్యాక 2-3 monthsకైనా మనీ మొత్తం పే చేయాల్సి ఉంటుంది. కాలేజ్ ఫీ మాత్రం ముందే అరేంజ్ చేసుకోవాలి బెటర్. జస్ట్ ఇవి కోర్సెస్ ఫీజు మాత్రమే. మన ఎక్స్పెన్సెస్ కానీ మన ఖర్చులు కానీ అంటే పార్ట్ టైం చేసుకోవాలి. సో పార్ట్ టైం ద్వారా వచ్చే డబ్బులు మన ఖర్చులకి అండ్ మన ఎక్స్పెన్సెస్కి సరిపోతాయి. బట్ కాలేజ్ ఫీ కట్టుకోవాలంటే మాత్రం అస్సలు కుదరదు, చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. అసలు మళ్ళీ చదువుకోవడానికి టైం ఉండదు, చాలా బర్డెన్ అయిపోతుంది. సో కాలేజ్ ఫీ మాత్రం మీరు ఖచ్చితంగా ముందే అరేంజ్ చేసుకోండి.
వాళ్ళు ఎన్ని టర్మ్స్‌లో కట్టమన్నా కూడా మీరైతే ముందు అరేంజ్ చేసుకోండి. అది బెటర్. ఎందుకంటే మనం కాలేజ్ ఫీ టైంకి కట్టకుంటే టర్మినేట్ చేస్తారు. అదో పెద్ద ప్రాబ్లమ్ అయిద్ది. మళ్ళీ మనం ఇంత వీసా ఖర్చు చేసి, ఇవన్నీ ఖర్చు చేసి ఇక్కడికొస్తాం కాబట్టి సో, బెటర్ కాలేజ్ ఫీ మాత్రం అస్సలు లేట్ చేయొద్దు. కాలేజ్ ఫీ మాత్రం ఒక్కటే అరేంజ్ చేసుకోండి. మీరు చేసే ప్రాసెస్‌లోనే మినిమమ్ అయితే 15-20 లాక్స్ అయితే అవుతుందండి. ఏ కోర్స్ చేయాలన్నా కూడా 15-20 లాక్స్ అది మినిమమే. మళ్ళీ మీ వీసా ఎక్స్‌పెన్సెస్ వేరు, మళ్ళీ బ్యాంక్ స్టేట్‌మెంట్ అవన్నీ వేరే అన్నమాట. ఇది జస్ట్ కోర్స్‌కే 20 లాక్స్ వరకు అవుతుంది. బట్ ఎండిఎస్ కోర్స్‌కి 1 క్రోర్ వరకు అవుతుంది. మీకు రావాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మీకు యూకేకి రావాలి అని ఉంటే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసి దాని గురించి తెలుసుకుంటూ వెళ్తే మీకు ఎంతో కొంత మనీ అయితే ఉంటుంది కదా! తర్వాత మనీ దాని ప్రకారమే అరేంజ్ అవుతుంది. మన పేరెంట్స్ హెల్ప్ చేయొచ్చు. మన ఫ్రెండ్స్ లేదంటే రిలేటివ్స్ ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. మనం ఇలా ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే ఫస్ట్ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేయంగానే రేపు అయిపోదు. చాలా డేస్ పడుతుంది. సమ్‌టైమ్స్ చాలా టైం పడుతుంది అప్పుడప్పుడు. మనం ఒక మే ఇంటెక్‌కి రావాలంటే అప్పుడప్పుడు సెప్టెంబర్ ఇంటెక్‌కి రావచ్చు. లేదంటే జనవరి ఇంటెక్‌కి రావచ్చు. సో, ఇట్లా టైం పడుతుంది. బట్ బీ పేషెన్స్. బట్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. తప్పేం లేదు. ట్రై చేస్తే వీలైతే రావచ్చు కదా! జస్ట్ నేను అన్నీ మినిమమే చెప్పాను. సో, మీరొక ఎస్టిమేట్ చేసుకోండి. మీరు కూడా గూగుల్ చేయండి. కన్సల్టెన్సీస్‌ని కలవండి. ఏమైనా ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఉంటే అక్కడికెళ్ళడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి అలా వెళ్ళడం వల్ల. ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఐ థింక్ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.